11వ వార్డును అభివృద్ధి చేయమంటే అక్రమ కేసుల. తూప్రాన్ మున్సిపల్ పరిధి 11వ వార్డులో గత సంవత్సరం దసరా సందర్భంగా వార్డు అభివృద్ధిలో భాగంగా పడాలపల్లిలోని ప్రధాన దారి డివైడర్ను ప్రభుత్వ నిధులతో నిర్మించడం జరిగింది. రోడ్డుకు ఇరువైపులా కావాల్సిన మట్టిని పోయమని గత మున్సిపల్ కమిషనర్తో తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా బతుకమ్మ ఘాటును నిర్మించాలని రాతపూర్వకంగా వినతి పత్రం సమర్పించాము. రోడ్డుకు హై మస్ట్ లైట్లు బిగించాలని గత మున్సిపల్ కమిషనర్ను కోరడం జరిగింది. వీటన్నిటినీ పక్కన పెట్టి మీకు ఏ అధికారం ఉందని అడుగుతున్నారని కొంతమంది కాంగ్రెస్ ప్రేరేపిత నాయకులు సలహాలతో ఆనాడు మాపైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసులు వేయడం జరిగింది. అదే కోణంలో సోమవారం 11 మందిని పోలీసులు పిలిచి నోటీసులు తీసుకుని స్టేషన్ బెయిల్ తీసుకొని వెళ్లమని లేకపోతే అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. దీంతో పోలీసుల సలహా మేరకు 11 మందిని పోలీస్ స్టేషన్ వచ్చి స్టేషన్ బెయిల్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కౌన్సిలర్లు అధికార దాహం కోసం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్లి బీఆర్ఎస్ ఉనికిని దెబ్బతీశారన్నారు. తొలి మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్పై మరియు బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లపై కక్ష సాధింపు చర్యలు భాగమే ఈ అక్రమ కేసులన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న వలస కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ లారా మీకు ఇదే మా సవాల్. రానున్న స్థానిక సమరంలో మీ పార్టీ నుంచి నిలబెట్టిన క్యాడర్ను గెలిపించుకునే సత్తా మీలో ఉందా అని సవాల్ విసిరారు బీఆర్ఎస్ నాయకులు వెంకట్ గౌడ్. అంతేకాకుండా 11వ వార్డు తూప్రాన్ మున్సిపల్ లో ఒక భాగమేనని మా వార్డు అభివృద్ధిపై దృష్టి సారించకపోవడంతో వార్డులోని ప్రజలంతా ఏకమై మున్సిపల్ అధికారులను అడగడంతో కాంగ్రెస్ ప్రేరేపిత నాయకుల బలంతో మాపై అక్రమ కేసులు ఫిరాయించడం ఎంత మట్టుకు సమంజసమని నిలదీశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి అధికార అహంకారాన్ని చూపించుకునే తూతు మంత్రం కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్. మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో మీకు వారే ఓటు ద్వారా సమాధానం చెబుతారని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఇందులో బొంది హనుమంత్ గౌడ్, లంబా రాజు యాదవ్, కానుకుంట సుదర్శన్, మల్లికార్జున్ యాదవ్, పిల్లుట్ల రాజు, సిహెచ్ రాజు యాదవ్, రాపోలు రాజు యాదవ్, నంది సురేష్, బత్తుల బాబు తదితరులు పాల్గొన్నారు. కేసు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. పోలీస్ స్టేషన్ గడప ఎక్కనోళ్ళు ఇట్లా చాలా మంది ఉన్నారు. ప్రశ్నిస్తే గడప ఎక్కిస్తారా? మేము ప్రశ్నిస్తున్నాము. ఇది ప్రభుత్వము చాలా మా మీద ఏదైతే కక్షపూరితంగా పెట్టిన కేసు తప్ప మేము ఎలాంటి తప్పు చేయలేదు. మా ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా వీళ్ళ మీద మళ్ళా ఇలాంటి కేసులు కూడా మేము కూడా బనాయించడానికి మాకు అవకాశం ఇచ్చింది అని మేము దయచేసి చెప్తున్నాము. ఇలా ఖబర్దార్ కాంగ్రెస్ వాదులారని. తూప్రాన్ మున్సిపల్ 11వ వార్డైన పడాలపల్లి గ్రామంలో పోయిన సంవత్సరం క్రితం 10 నెలలో మరి శ్రీకాంత్ అనే వార్డు ఆఫీసరు ఇంటి పన్నులు వసూలు చేసే నిమిత్తమై వచ్చిన సందర్భంలో మరి మాజీ కౌన్సిలర్ గారు మరి అప్పుడే పెంచినట్టు పన్నులు పక్క మున్సిపల్లో లేని విధంగా ఎక్కడా లేని విధంగా తూప్రాన్ మున్సిపల్లోనే అత్యధికంగా ఉన్నాయి. మరి ఇంత పన్నుల భారం భరించలేరు ప్రజలని ప్రశ్నించి మరి పన్నులు తగ్గించాలని కోరుతూ ఒక వినతి పత్రం ఇచ్చి మరి అప్పటికే ఇచ్చి ఉన్నాము. ఆ ఉన్న వినతి పత్రంలో కూడా కాకుండా మరి మీరు ఇంత పన్నులు అడుగుతున్నారు కానీ మాకు వచ్చే నిధులు మంజూరు చేస్తలేరు. ఆల్రెడీ శాంక్షన్ అయిన వాటికి కూడా డబ్బులు రాలేదు. కొత్తగా వచ్చే ఫండ్స్ కూడా రానివ్వట్లేదు. కక్షపూరితంగా మా పడాలపల్లిని శానిటైజేషన్ విషయంలో నిర్లక్ష్యం చేసి మరి అన్ని విధాలుగా కావాలని ఒక మాజీ చైర్మన్ గ్రామం కాబట్టి కావాలని వ్యక్తిగత కక్షతోటి రాజకీయ కక్ష సాధింపుతోటి మరి కమిషనర్ గారు వచ్చి రాగానే రెచ్చగొట్టే విధంగా మాట్లాడి గ్రామస్తులందరినీ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసినాడు. మరి ఆ విషయంలో గ్రామస్తులం కూడా ఎక్కడ కూడా కమిషనర్ గారిని కానీ ఫీల్డ్ ఆఫీసర్ కానీ ఎవరిని కానీ దూషించిన దాఖలాలు లేవు. ఆ రోజు వీడియోలు ఉన్నాయి మా దగ్గర, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఎక్కడ ఎవరిని కూడా ఏ అధికారిని కూడా దూషించలేదు. మాకు కావాల్సిన పనులు మాకు మంజూరు చేయమన్నాం. మా ఊర్లో రోడ్లు కొత్తగా వేసే రోడ్ల మీద ప్రజలు జారి పడుతున్నారు. స్పీడ్ బ్రేకర్లు కావాలన్నాం. మా ఊరికి వెళ్ళే దారిలో బటర్ఫ్లై లైట్లు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఒక స్విచ్ చేసే వెలిగే పరిస్థితి ఉన్నది. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. దాన్ని ఆన్ చేయమని అడిగినాం. అది మా సొంత మా ఇంటికి వచ్చేది కాదు. గ్రామానికి అందరికి పనిచేసి దోబలో ఉన్న లైట్లను ఆన్ చేయమన్నాం. ఒక బతుకమ్మ ఘాట్ శాంక్షన్ అయింది, దానికి నిధులు ఇవ్వమని అడిగినాం. మా ఊళ్ళో రోజు చెత్తబండి రావట్లేదు నాయన, రోజు పంపిరని అడిగినాం. ఈ చిన్న చిన్న మాటలు అడిగినందుకు గ్రామస్తుల మీద, బీఆర్ఎస్ కార్యకర్తల మీద, మాజీ కౌన్సిలర్ అని చూడకుండా, ఒక మాజీ సర్పంచ్ అని చూడకుండా అందరి మీద దాదాపు 11 మంది 12 మంది మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఇది మేము
లాస్ట్ ఇయర్ నవంబర్లో మరి మా ఊరు పడలపల్లి 11వ వార్డు సమస్యలు గురించి మాట్లాడితే మా మీద 353 అక్రమ కేసులు బనాయించడం జరిగింది. మరి గతంలో తొలి మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ ఉన్నప్పుడు మరి 11వ వార్డులో ఎలాంటి సమస్యలు లేకపోయేటివి. మరి ప్రభుత్వం మారిన తర్వాత మరి అక్కడ మట్టి పోయలేదు. మరి తర్వాత బతుకమ్మ సంబరాలకు డబ్బులు కేటాయించలేదు. మరి శానిటేషన్ లేబరు 5 మంది ఉంటే 3కి చేసినారు. మరి చెత్తబండి దినం తప్పి దినం రావడము, 4 రోజులకోపారు రావడం, 3 రోజులకోపారు రావడం జరిగింది. మరి అదేవిధంగా గతంలో రోజు వచ్చే చెత్తబండిని కూడా రానియకుండా చేసి మరి ఇది ప్రాబ్లం ఏంది, ఇది పరిస్థితి ఏంది, ఇంతకుముందు రోజు వచ్చినాయి మరి ఇప్పుడు రావడం లేదు అని చెప్పి గ్రామస్తులంతా నిలదీయడం జరిగింది, అడగడం జరిగింది. చట్టానికి వ్యతిరేకం కాదు, చట్టాన్ని గౌరవిస్తాం. కానీ సమస్యలు అడిగినందుకే మా మీద కేసు చేయడం జరిగింది. మరి రాజకీయం చాతగాక మరి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టడం మరి ఇది సరిగా కాదు. నిజంగా కూడా నర్సారెడ్డి గారు నీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇది వ్యక్తిగతంగా మా మీద కేసులు పెట్టించినావు. నీ దగ్గరికి ఎవడైతే వచ్చిండో, ఎవడైతే కేసులు పెట్టించిండో మా మీద వాళ్ళని ఎప్పుడు కూడా ఇచ్చే ప్రసక్తి ఉన్నది. వాళ్ళను కూడా ఇదే పోలీస్ స్టేషన్ కూడా నిలబెట్టే ఉంటుంది. చట్టరీత్యా వ్యక్తిరీత్యా నీ దగ్గరికి అయితే ఎవడైతే వచ్చి మా మీద కేసులు పెట్టించిండో, ప్రశ్నించే గొంతుల మీద కేసులు పెట్టిస్తుండో ఇది వాళ్ళ మీద పక్కా కఠిన చర్యలు ఉంటాయి. రాబోయే రోజుల్లో వచ్చే ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తిగత కక్షలు సాధించలేదు. మరి వీళ్ళు కూడా ప్యూర్ కాంగ్రెస్ వాళ్ళు కారు. ఇది కల్తీ కాంగ్రెస్ వాళ్ళు. నీ దగ్గరికి వచ్చి మా మీద కేసులు పెట్టిన వాళ్ళు కల్తీ కాంగ్రెస్ వాళ్ళు. తస్మాత్ జాగ్రత్త. మీరు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని ఇడిసే ప్రసక్తే లేదు. ఇది మా గ్రామస్తులను ప్రశ్నలు అడిగితే మా మీద కేసులా, ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు ఎవడైతే మా మీద కేసులు పెట్టినో బరాబర్ వాళ్ళకి బదులు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరిశన. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.